ఇక ఇక్కడ టీఆర్ఎస్ అంటే పెద్ద ఏం లేదనుకుంటా, అయిపోయింది అనుకుంటా. మా ఓదేలన్నా చెప్పాలి, అయిపోయిందా? టీఆర్ఎస్ అయితే ఏం లేదుగా, టీఆర్ఎస్ అయితే ఏం లేదు కాబట్టి ఆయన నిన్ననో మొన్ననో కేసీఆర్ అంటా ఉన్నాడు, ఏమని ఒకటైనా రెండా నీరు మాకని అంటా ఉన్నాడు. 38 ఇస్తేనే అసెంబ్లీకి పోనాడు, 1-2 ఇస్తే పోతాడు పార్లమెంట్కు. కాబట్టి కేసీఆర్ దుకాణం బంధు, ఆయన గురించి మాట్లాడుకున్నా మన టైం దండగా. టీఆర్ఎస్ పార్టీ పని అయిపోయింది. కానీ ఈ విషయాన్ని తెలుసుకున్న కేసీఆర్ ఏం చేస్తా ఉన్నాడు తెలుసా? తిహార్ జైల్లో ఉన్న తన బిడ్డని ఇడిపించుకొచ్చుకుంటందుకు ఈడ టీఆర్ఎస్ ఓట్లు బీజేపీ వాళ్ళకి వేపియాలనే ప్లాన్లు ఉన్నాడు కేసీఆర్. ఇగో ఈ ప్రమాదం చేస్తా ఉన్నాడు. అంటే ఏంది, నరేంద్ర మోడీ గారేమో 400 కావాలి నాకు అంటాడు. ఎందుకు 400 సీట్లు కావాలంటుడు నరేంద్ర మోడీ? ఇప్పుడు నా మహిళా సోదరి మనలు ఈడ కూర్చురు కదా, మీకు 33% రిజర్వేషన్ ఉంది కదా, ఇది కట్ చేస్తందుకట 400 కావాలి ఆయనకు. ఇక్కడ ఉన్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన రిజర్వేషన్ రద్దు చేసి మళ్ళా వెనకటి కాలం ఉండే చూడు, దొరల ఇంటి ముంగట చెప్పులు సంకల పెట్టుకొని పోయే కాలం తీసుకొస్తా అని చెప్పి ఆయన ప్రయత్నం చేస్తా ఉన్నాడు. బాగా వినాలి, మీరు అర్థం చేసుకోవాలి. ఇవాళ ఈ మంచిర్యాల ప్రజలు, ఈ బెల్లంపల్లి ప్రజలు, ఈ పెద్దపల్లి ప్రజలు, ఈ ధర్మపురి ప్రజలు, ఈ మంతరి ప్రజలు, ఇలా అందరూ చైతన్యవంతమైనటువంటి ప్రాంతం నుంచి ఉన్నారు. ఏ రోజు కూడా మీరు ఆత్మవిమర్శ చేసుకోకుండా ఓటేలే. ఈసారి కూడా అదే జరగాలి. అసలు ఏంది నరేంద్ర మోడీ కథ ఏంది ఒక్కసారి చూద్దాం. అప్పుడు 1000 రూపాయల నోట్ల కాగితాలు రద్దని చెప్పిండా? 1000 రూపాయల నోట్ల కాగితం రద్దని చెప్పిండు. పాత 500 చెల్లదని చెప్పిండు. అవన్నీ సిత్ కాగితాలు లెక్కలే అని చెప్పిండు. ఎందుకు చేసినవా ఈ రద్దు అని అంటే అప్పుడు ఏం చెప్పిండు నరేంద్ర మోడీ? నల్లధనం దాచిపెట్టిరు, కట్టల కొద్దీ ఇవే నోట్లు, ఇవి రద్దు చేస్తే అవి కూడా చెల్లకుండా పోతాయని చెప్పిండు. నిజమే కావచ్చు అనుకున్నాం. 50 రోజులు నాకు సమయం ఇవ్వండి, లేకపోతే రాళ్లతో కొట్టి సంపూరని చెప్పిండు నరేంద్ర మోడీ. ఇక నోట్లు రద్దు చేస్తే ఎంత నల్లధనం బయటకు వచ్చిందంటే 10,000 కోట్లు. కొత్త నోట్లు ముద్రిస్తేందుకు అయిన ఖర్చేమో 12,750 కోట్లు. 2,500 కోట్లు ఉల్టా వీకినాయి. ఇట్లా నోట్ల రద్దు చేసిండు. నోట్ల రద్దు చేస్తే ఏమైంది? ఉల్టా 2,700 కోట్లు మనమే కట్టవలసి వచ్చింది. నల్లధనం బయటికి రాలే. ఆ నల్లధనం అంతా తెచ్చి ఏం చేస్తా అన్నాడు? గిడ కూర్చున్న అవ్వలక్కల అకౌంట్లలో 15 లక్షలు వేస్తా అని చెప్పిండు నరేంద్ర మోడీ. ఏకాన పైసేలే అవ్వ అకౌంట్లో ఉన్నటువంటి 200 రూపాయలు ఎత్తుకొని పోయి దానికి ఇన్సూరెన్స్ అని పేరు పెట్టిండు.